వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సొంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం కార్తీక్ గారు. మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే ఏం చెప్తారు? మా నాన్నగారు ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ సర్పంచ్గా చేశారు, సింగిల్ విండో చైర్మన్గా కంటెస్ట్ చేశారు. ఆత్మకూరు, మామనాడు డిస్టిక్, ఆత్మకూరు, ఆరేపల్లి గ్రామం, మహబూబ్ నగర్ డిస్టిక్. ఆయన పొలిటికల్గానే నాన్నగారు మా ఫస్ట్ నుంచి కూడా పొలిటికల్ ఫ్యామిలీ మాది. తర్వాత నేను డిగ్రీ కోసం హైదరాబాద్ వచ్చినాక ఇక్కడ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారి సేవలు గుర్తించి ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేస్తే 10 మంది మంచి చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి సుధీరన్నతో ప్రయాణం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇలా రాజకీయంలోకి ఎప్పుడు వచ్చారు? అసలు రాజకీయంలోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా అప్పుడు సుధీరన్న గారికి మాకు దగ్గర మా సంబంధించిన మా చుట్టాలకు అట్లా రిలేషన్ ఉండే. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు సుధీరన్న ఇంటి కిందనే ఉండేవాళ్ళు మా వాళ్ళు. అయితే సుధీరన్న గారు చేస్తున్న సేవలు అప్పుడు ఉడా చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా నేను సుధీరన్నతో ప్రయాణం చేస్తూ వస్తున్నా. అలాంటి నాయకులకు మనం కూడా తోడు ఉంటే, ఒక పిల్లర్ లాగా ఉంటే మనం కూడా ఎల్బీనగర్ వాళ్ళకి ఎంతో మంచి చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి సుధీరన్నతో ఆ రోజు నేను స్టూడెంట్ లీడర్గా స్టార్ట్ అయ్యి యూత్ కాంగ్రెస్ నుంచి, ఎన్ఎస్ఏ నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్య నాయకులుగా ఈరోజు ఎదిగింది. గతంలో ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఈ బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు రావాలనిపించిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు ఆలోచన మేరకు గతంలో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినాం, కానీ అప్పుడు సుధీరన్న గారు టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగినాయో మాకు తెలిసి తర్వాత సుధీరన్న గారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఎల్బీనగర్ డెవలప్మెంట్ విషయంలో గవర్నమెంట్లు ఉంటేనే మనం అందరికీ ఇచ్చిన మాట నిలవేర్చుకుంటాం కాబట్టి కేసీఆర్ గారి పిలుపు మేరకు, కేటీఆర్ పిలుపు మేరకు ఎల్బీనగర్ డెవలప్మెంట్ విషయంలో మీకు కావాల్సిన ఫండ్స్ అందుకు మేము చేసి పెడతాము, మీరు మీకు ఆ మర్యాదపరకంగా మీకు అన్ని విధాలు చూసుకుంటామంటే ఎమ్మెల్యే గారితో ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారు సుధీరన్న కోసమే రాజకీయంలో ఉన్నాం కాబట్టి సుధీరన్నతో పాటు మేము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారిరా లేకపోతే మీ రాజకీయ స్వలాభం కోసం పార్టీ మారిరా? సుధీరన్న గురించి ఎప్పుడైనా సరే ఎల్బీనగర్ ప్రజలందరికీ తెలుసు. ఆయన ఏదైనా ప్రజల గురించి, ఎల్బీనగర్ డెవలప్మెంట్ గురించి ఆలోచించే వ్యక్తి కానీ సొంతంగా తన గురించి మంచిగా ఆలోచించే వ్యక్తి కాదండి. మేము ఏ రోజు కూడా పదవులు ఆశించలేదు. ఈ రోజు వరకు నేను 25 సంవత్సరాలుగా సుధీరన్నతో పాటు ప్రయాణం సాగిస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో అంత యాక్టివ్గా ఉన్నాం, తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా కూడా అంత యాక్టివ్గా ఉన్నాం. కానీ ఏం చేసింది వాస్తవానికి? మీకైతే మీ ఎమ్మెల్యే గారికి అయితే కాంగ్రెస్ పార్టీ ఏమన్యాయం చేసింది? కాంగ్రెస్ పార్టీలో మనం టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ ఉండే ఆ టైంలో ఎమ్మెల్యే గారికి వాగ్దానిస్తూ ఆ రోజు ఎమ్మెల్యే గారు డోర్ టు డోర్ ప్రచారం ప్రతి ఇంటికి ప్రతి కాలనీలో తిరిగే ప్రయత్నం, టికెట్ ఎట్లా కన్ఫామ్ కాబట్టి ఆ రోజు తిరుగుతున్న టైంలో సుధీరన్న టికెట్ గల్లంత అయ్యే పరిస్థితి ఉంది, ఇక్కడ టీడీపీ నాయకుడికి టికెట్ కేటాయిస్తున్నారని చెప్పి వార్త రావడం కదా అసలు స్టోరీ. మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచిరు, కాంగ్రెస్ పార్టీ కండువ పైన, కాంగ్రెస్ పార్టీ జెండా పైన, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పైన గెలిచిరు. మీరు అంటే మీ ఎమ్మెల్యే గారు ఏమంటే మీరున్నారు. గెలిచిన తర్వాత కదా పార్టీ మారింది మీరు. అంటే ఆ ఎలక్షన్ టైంలో సుధీరన్న గారికి జరిగింది చెప్తున్నాను. కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నాయకులు టీడీపీకి ఒక నాయకుడికి అమ్ముడు పోయి ఆ రోజులో అన్న సుధీరన్న గారి టికెటే గల్లంతు అయ్యే పరిస్థితి ఉండే. సుధీరన్న గారు చాలా వ్యక్తిగతంగా మళ్ళీ అప్పుడు టీడీపీ అలయన్స్ ఉండే కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో అలాగే కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో ప్రయత్నం చేసే వరకు కూడా అన్న టికెట్. కానీ ఇప్పటివరకు ఎందుకు మరి మీ ఎమ్మెల్యే గారి పైన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక రకాల విమర్శలు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలా గెలిచిండు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, అయినా సరే అధికార దాహం కోసమో లేకపోతే అక్రమ సంపాదన కోసమో పార్టీ మారిరు, ఆయన ఎమ్మెల్యే మారిండు, ఎమ్మెల్యే అనుచరులు మారిరు అని మీ పైన కూడా విమర్శలు వస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు పార్టీ మారడం అంటే సుధీరన్న గారికి ప్రతి ఎంత మంచి నాయకుడు ఎంత కార్యక్రమాలు చేసినా ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా విమర్శించేటోళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఈరోజు అధికార పార్టీలో ఉంటేనే అంటే ఆయన సుధీరన్న గారికి 45 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది. 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి అన్ని సేవలు చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో ఆ రోజు కొన్ని అవి జరిగినాయి కాబట్టి అది మనసులో పెట్టుకున్నాడు. తర్వాత కూడా మళ్ళీ గెలిచిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుధీరన్నకు ఆ రకంగా పెద్దపీట వేసారు. ఎల్బీనగర్లో ఇప్పుడు గెలవడానికి కూడా సుధీరన్న ఎన్నో వాగ్దానాలు చేసి ప్రామిస్లు చేసింది కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ రేపు గెలిచినా కూడా మనం చెప్పిన మాట నిలబెట్టకపోతే మళ్ళీ పబ్లిక్ మనం గెలవనియరు. అది కంపల్సరీ పబ్లిక్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ జరిగిన పరిణామాలు గుర్తించి అలాగే కేసీఆర్ పార్టీ సుధీరన్న పోయి పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాను అడగలేదు కదన్న. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పిలుచుకొని సుధీరన్న గురించి తెలుసు కాబట్టి సిటీలో ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎల్బీనగర్లో కానీ ఈరోజు సిటీలో మ్యాక్సిమం ఫ్లైఓవర్స్ కూడా సుధీరన్న హయాంలో జరిగినాయి కాబట్టి ఆయన సేవలను గుర్తించి ఇలాంటి నాయకులు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ కానీ సిటీకి అవసరం కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం అడుగుతూనే ఎమ్మెల్యే గారి పార్టీలో జాయిన్ కావడం జరిగిందండి. కాంగ్రెస్ పార్టీలు ఏ రకంగా ఆ రోజు
గెలిచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాక కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు 3 టర్ములలో మొదటిసారి జెండా ఎగరడం జరిగింది ఎల్బినార్లో. సుధీరన్నకి ఎప్పుడైనా కూడా ఆయన వ్యక్తిగతంగా అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎల్బినార్ ఉన్న ప్రతి ఒక్క గల్లీ కాలనీ కానించి ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ కానీ యువకుల కానించి అందరికీ తెలుసు. కానీ ఇన్ని సంవత్సరాలుగా చంద్రశేఖర్ గారు సుధీర్ రెడ్డి గారితో ఏ విధంగా ప్రయాణం చేయగలుగుతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను యాక్చువల్గా సుధీరన్న గారికి పిల్లర్ కానీ ఆయన ఏం పదవి సుధీరన్నతో ఈరోజు నేను పదవి అడగలేదు. సుధీరన్న కూడా మనకి ఏది ఉన్నా కూడా రేపు భవిష్యత్తులో మేము సర్వీస్ చేస్తూ వస్తున్నాం. 20 సంవత్సరాలు కూడా ఏ రోజు 24 hours 365 days మేము పబ్లిక్ లైన్లో ఉన్నా. చైతన్యపూర్ డివిజన్ కొత్తగా కాకముందు నుంచి కూడా అప్పుడు గడ్డెన డివిజన్ కలిసి ఉంటుండే. మా చైతన్యపూర్ పిఎన్టీ కాలనీ, కొత్తపేట, గడ్డన 3 డివిజన్లు కలిసి ఉంటుండే. ఆ టైంలోనే మేము అందరం ప్రతి ఒక్క కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి నుంచి కాలనీ సమస్యలు కానీ పబ్లిక్ సమస్యలు కానీ రోజు తీసుకెళ్ళి రోజు డైలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, డివిజన్లో ఏం అవసరం ఉన్న కాలనీ డెవలప్మెంట్ విషయంలో కూడా ప్రోగ్రామ్ చేస్తూ వచ్చాము. అలాగే స్టెప్ బై స్టెప్ మేము పొలిటికల్గా ఈరోజు డివిజన్లో కూడా ముఖ్య నాయకులు ఎదిగినామంటే మా సుధీరన్న గారి సపోర్టు, పబ్లిక్లలో కూడా మనం ఆ రకంగా సేవ చేసినాం. కాబట్టి ఈరోజు మీరు ఏ కాలనీకి పోయినా ఇక్కడ ఏ సీనియర్ సిటిజన్ కానీ అసోసియేషన్లు కానీ మహిళల విషయంలో యూత్లో కూడా మనకు ఆ ఫాలోయింగ్ వచ్చిందంటే కేవలం సుధీరన్న గారు నన్ను ఎంకరేజ్ చేసింది కాబట్టి ఈరోజు ఇట్లా ఉన్నామండి. డివిజన్లో ముఖ్య నాయకులుగా ఫీల్ అవుతున్నారు వాస్తవానికి. కానీ డివిజన్లో మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తురా? మీరు చైతన్యపూర్ డివిజన్లో ఏ గల్లీకి ఏ కాలనీకి ఏ పర్సన్ మీరు చందు గురించి అడిగినంటేనే ప్రతి ఒక్కరు వాళ్ళే స్వయంగా చెప్తారు. ఆ రోజు కరోనా టైంలో కూడా నేను అందరూ ఊళ్ళో మన ఊరికి వెళ్ళినా కూడా ఇక్కడ సుధీరన్న గారు మన శానిటైజర్స్ కానీ పబ్లిక్లలో తిరుగుతుంటే కూడా సుధీరన్నకు ఆ టైంలో 2-3 సార్లు కరోనా అటాక్ చేయడం జరిగింది. కానీ పబ్లిక్ సుధీరన్నను చూసి ఆయననే ఇంత కష్టపడుతుండు అని చెప్పి మేము ఊళ్ళలో ఉంటే కూడా మా భార్య వాళ్ళు దాంట్లో కూడా మేము లేదు అన్నతో పాటు మేము తోడుగుండాలని. కరోనా టైంలో ఆ రోజు మాకు ఇంట్లో మన ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడే ఏదైనా తిండి కానీ ఏదైనా అవసరం అయినా కూడా మేము ఆ రోజు ఫుడ్ సర్వీస్ కానీ పబ్లిక్లలో ఏ అవసరం ఉన్నా కూడా ప్రతి ఒక్క కాలనీలో పోయినా నేనే ఎమ్మెల్యే గారు ఇచ్చిన కిట్లు మెడికల్ కిట్లు కూడా మేము డ్రై ఫ్రూట్స్తో సహా మెడికల్ కిట్ మెడిసిన్తో కూడా ప్రతి ఒక్క పేషెంట్ ఇంటికి పోయి ఆ రోజు కరోనా అంటేనే ఆ ఇంటికి పోయే పరిస్థితి కూడా లేకపోతుండే. కానీ ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు కరోనా ఏ ఇంటికైతే ఆ రోజు పర్సన్ ఇంటికి వచ్చిందో మెడికల్ గుర్తించి జిహెచ్ఎంసీ వాళ్ళతో లిస్టు తీసుకొని ఆ ఇంటికి వెళ్ళి మెడికల్ కిట్ ఇవ్వడం జరిగింది. వరదలు వచ్చినా సరే కాలనీలో డివిజన్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ప్రతి చిన్నదాని గురించి ఫీజుల కానుంచి ఈరోజు మన బీసీ లోన్ల కానించి దళిత బంధు కానీ డబల్ బెడ్రూమ్లు కానీ ఇది సీఎం ఫండ్స్ కానీ ఎల్ఓసీలు కానీ ఇవన్నీ ప్రతిరోజు మేము చేసే కార్యక్రమాలు. ఇప్పుడు నాది ఒక గ్రూప్ ఉంటుంది, మేము ఇంటర్వ్యూ అయినాక చూపిస్తా. చైతన్యపూర్ డివిజన్ అనే గ్రూప్ ఉంటుంది, అది నాకు తెలిసి తెలంగాణలో ఎవరు చేయకుండొచ్చు. ఆ గ్రూప్లో అధికారులను అందరినీ యాడ్ చేసిన ఎమ్మెల్యే గారు ఉంటారు, పిఏ ఉంటారు, అధికారులు అందరూ ఉంటారు. డైలీ సమస్యలు చెత్త వాడు ఫోటో పెడతాడు, ఆ కాలనీ సమస్య అన్న ఇటు చెత్త తీయట్లేదు పెట్టిన వెంటనే 30 minutesలో జిహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేస్తే అర్ధ గంటలు తీపిచ్చేస్తా. అన్న లైట్ పోయింది, లైట్ వెలగట్లేదు అంటే మళ్ళీ సాయంత్రం రాత్రి కల్లా మళ్ళీ లైట్ వచ్చేటట్టు చేస్తున్నా. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు సుధీర్ రెడ్డి గారితో కొనసాగుతున్నారు. ఆయన రాజకీయ జీవితంలో మీకు నచ్చిన కొన్ని అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న. ఏదైనా సరే ఎవరైనా సమస్య వచ్చిందంటే రేపు రా ఎల్లుండి రా అని అబద్ధాలు చెప్పాడు. ఆ సమస్య సాల్వ్ అవుతుంటే ఆన్ ది స్పాట్లో సాల్వ్ చేసి పంపిస్తాడు తప్ప తిప్పించుకునే రకం కాదు. ఓపిక ఉదయం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు సుధీరన్న గారు ఎంత ఓపికతోనంటే ఆయన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా పబ్లిక్లలో 24 hours ఏ కాలంలో ఏ సమస్య ఉంది, మళ్ళీ అది ఏ మంత్రి దగ్గర తీసుకుపోతే సాల్వ్ అవుతుంది, ఎవరి ద్వారా సాల్వ్ అవుతుంది, వెంటనే మధ్యాహ్నం దాకా కాన్స్టిట్యున్సీలో తిరిగి మళ్ళీ మధ్యాహ్నం తర్వాత సెక్రటరీలు ఉంటే ఆ డివిజన్కి సంబంధించిన సమస్యలు తీసుకుపోయి వెంటనే ఫండ్స్ తెచ్చుకొచ్చి సాల్వ్ చేసి ఆయన లోపల నాకు నచ్చేది మెయిన్ అంటే ఓపిక, చాలా ఉందాతనం. ఏదైనా సరే ఒక మాట ఇచ్చినంటే మాట మీద కట్టుబడి ఉంటారు. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం లేదు కదా, మీ సమస్యలు ఎట్లా పరిష్కరించుకోగలుగుతారు? ఏ మంత్రి కాడికి పోతారు ఇప్పుడు? మరి సుధీరన్న గారికి ఎక్కడ ఎవరిని ఏ అధికారితో ఎలా పని చేయించుకోవాలో అన్నకు తెలుసు. ఆ రకంగా ఇప్పుడు వాస్తవానికి కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫండ్స్ రావట్లేదు. ఏ ఎమ్మెల్యేకైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి అసలు రాదు, మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి వచ్చిన కాడికి సర్దుమని ఇప్పుడు 5 కోట్ల బడ్జెట్ వచ్చింది అనుకున్నా, ఏ డివిజన్లో ముఖ్యంగా ఇక్కడ ఏ సమస్య ఇంపార్టెంటో ఆ సమస్య వరకు బడ్జెట్ కేటాయించి కొంతవరకు మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వచ్చినప్పుడు మళ్ళీ వేరే కాలనీ సమస్య ఉంటే ఆ రకంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు సార్. రైట్. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సుధీర్ రెడ్డి గారి గెలుపుకు మీరు ఏ విధంగా కృషి చేశారంటే ఏం చెప్తారు? నేను ప్రతి ఇంటికి దాదాపు 4-5 సార్లు తిరిగినా. డివిజన్లో ఉన్న ప్రతి ఇంటిని టచ్ చేసిన. నేను దాదాపు 8 ఎలక్షన్లు, సుధీరన్న గారి 4 ఎలక్షన్లు, కార్పొరేటర్ ఎలక్షన్లు 3 సార్లు, ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ
ప్రతి ఇంటికి నాకు ఒక అవగాహన ఉంది. ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు అనేది కూడా నాకు ఒక అవగాహన ఉంది. నేను ఈరోజు హైదరాబాద్లో చంద్రపూర్లో ఈరోజు నేను ఒక పల్లెటూరు రాజకీయం చేసిన. ఒక ఏ రకంగా అయితే పల్లెటూరులో గ్రామంలో ప్రతి ఇల్లు ఎట్లా అయితే లీడర్లకు అవగాహన ఉంటుందో ఆ రకంగా రాజకీయం చేసిన. చైతన్యపూర్ డివిజన్లో ఉన్న ప్రతి కాలనీలో ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే 2-3 అన్నదమ్ములు ఉంటే కూడా ఏ పార్టీకి ఓటేస్తే కూడా నాకు అవగాహన ఉంది. మీకు అవగాహన ఉంది అంటారు. వాస్తవానికి పల్లెటూరు రాజకీయానికి సిటీ రాజకీయానికి ఏ విధంగా తేడా ఉంటుంది అంటే చాలా తేడా ఉంటుందన్న. పల్లెటూరు రాజకీయాలు ఎట్లుంటాయంటే వాళ్ళు మన అనుకొని ఫిక్స్ అయితే మన లీడరు మనోడే, మనకు ఏ అవసరం వస్తుందని ఒకసారి మనకు చిన్న సాయం చేసినా కూడా ఆ రకంగా గుర్తు పెట్టుకుంటారు. ఇక్కడ కూడా అలాగే ఉంటారు, కానీ కొంచెం ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అది చిన్న సాయం చేసినా వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉంటారు. అక్కడికంటే కూడా ఇక్కడ ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది. ప్రతిరోజు పబ్లిక్ మధ్యలో ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న బిజీ లైఫ్లో సిటీలో ఎవరైనా సరే ఇప్పుడు గ్రామంలో ఉన్నంత వాతావరణం ఇక్కడ ఉండదు. ఉదయం లేస్తే బిజీ లైఫ్లో వాళ్ళ పని వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గరకు అవసరం వచ్చినప్పుడే మనం తీర్చగలుగుతాం. గ్రామంలో ఏంటంటే మనమే ఇంటికి వెళ్ళి వాళ్ళు వెంటనే అడిగిన మనకు అవగాహన ఉంటుంది కాబట్టి వెంటనే సాల్వ్ చేయగలుగుతాం. చైతన్యపురి డివిజన్లో పోలీస్ స్టేషన్ ఇష్యూ ఏది ఉందో ఏంటి ఆ ఇష్యూ ఏంటి అసలు అన్న? యాక్చువల్గా ఎమ్మెల్యే గారు టిమ్స్ హాస్పిటల్ శాంక్షన్ చేయించడం కేసీఆర్ గారు ఆ రోజు వచ్చి స్టార్ట్ చేసిన సందర్భంలో యాక్చువల్గా మన చైతన్యపూడికి సంబంధించి కానీ ఎల్బినాలు కానీ చాలా గవర్నమెంట్ ప్లేసులు చాలా తక్కువ. అంత కాంక్రీట్ జనరల్ ఎంత ప్రైవేట్గా ఇప్పుడు ఎక్కడ ప్లాట్లు దొరకవు, గవర్నమెంట్ జాగాలు అనేటివి లేవు. ఆ టైంలో సుధీరణ గారు సార్ ఆ రోజు కేసీఆర్ గారు స్టార్ట్ చేసి బస్సులో ఎక్కి మళ్ళీ బస్సులో దిగే వరకే వెంటనే కేసీఆర్ గారిని ఒప్పించి, సార్ టిమ్స్ హాస్పిటల్తో పాటు ఒక 3000 గజాలు పోలీస్ స్టేషన్ కావాలి, అలాగే పార్కు కావాలి, సబ్ స్టేషన్ కావాలి, ఒక రిజర్వాయర్ కావాలి, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఆ రోజు శాంక్షన్ చేయించుకొని వెంటనే బస్సు దిగే లోపల జీవో తీసుకొని వచ్చిన వ్యక్తి సుధీరణ గారు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే అక్కడ అవునన్న 3000 గజాలు ఆ రోజు టిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు వర్క్ అవుతుంది కదన్న. రైట్ సైడ్ బార్డర్లో ప్రభాత్ నగర్ వెళ్ళే దారి ఉంటుంది. ఆ బార్డర్లో 3000 గజాలు పోలీస్ స్టేషన్ కోసం శాంక్షన్ చేసింది. మీరు నమ్ముతారో లేదో సుధీరణ గారు ఆ విషయంలో సపరేట్గా 3000 గజాలు పోలీస్ స్టేషను అప్పుడు మహేందర్ రెడ్డి గారు డీజీపీ గారిని కలిసి ఆ 3000 గజాల్లో కట్టిన సొంతంగా సుధీరణ డిజైన్ చేయించి దానికి పోలీస్ ఫండ్స్ కూడా అవసరం లేదు, నువ్వు సొంతంగా బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఫండ్స్ ద్వారా ఎవరైనా స్పాన్సర్స్ ద్వారా నేను అనుకున్న రీతిలో ఏషియాలో నెంబర్ 1 పోలీస్ స్టేషన్ కట్టాలని సుధీరణ ఆలోచన ఉండే. ఆ రోజు నేను డిజైన్ చూసిన. ఆ టైంలో ఎమ్మెల్యే గారు సుధీరణ గారు వాళ్ళ బాబు కూర్చొని ఒక ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చి ఆ డిజైన్ కూడా అంటే నేను ఇండియాలోనే నెంబర్ 1 పోలీస్ స్టేషన్ కావాలంటే సార్ ఎంత ఆలోచించి ఉంటారండి. మరి ఏమైంది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం సమస్య ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఉన్న 22 ఫ్లోర్ల టిమ్స్ హాస్పిటల్ 14-11 కుదించారు ఇప్పుడు. ప్లస్ అందులో ఉన్న రిజర్వాయర్ క్యాన్సిల్ చేశారు, సబ్ స్టేషన్ క్యాన్సిల్ చేశారు, పార్కు ఇవన్నీ కంపల్సరీ నీడ్. ఎందుకంటే ప్రతి కాలనీకి పార్క్ అనేది, కమ్యూనిటీ హాల్ అనేది కంపల్సరీ, మహిళా భవనం అనేది ఉండాలి. కానీ ఇప్పుడు అప్పుడున్న పరిస్థితుల బట్టి కాలనీలో చాలా మటుకు కబ్జాలు అయిపోయినాయి. చాలా వరకు కాలనీలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ అక్కడ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసులకు టిమ్స్ హాస్పిటల్ ఉన్న భవనము అది టిమ్స్ హాస్పిటల్ కింద పోతుంది, కూలగొట్టేస్తారు. కాబట్టి పోలీసులు ఉండడానికి ఒక భవనం కావాలి ఖచ్చితంగా. చైతన్యపూర్లో ఏమున్నాయి, గవర్నమెంట్ షిఫ్ట్ చేద్దామని ట్రై చేస్తారు. షిఫ్ట్ చేసే దాంట్లో ఫస్ట్ మాధవరెడ్డి కమిటీలు అడిగారు ప్రభాత్ నగర్లో. మాధవరెడ్డి కాలనీలంతా మా కాలనీల మధ్యలో పోలీస్ స్టేషన్ వస్తే బాగోదు, ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ అబ్జెక్షన్ చేశారు. ఎమ్మెల్యే గారు కూడా దగ్గరికి వస్తే కూడా ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఆపేసారు. వెంటనే మళ్ళీ చాలా కమిటీలు ట్రై చేశారు, సాయినగర్ కానీ భవానీ నగర్ కానీ. లాస్ట్కు మన ఈ సేవా భవనం ఉంటుంది వికాస్ నగర్లో. ఆ ఈ సేవా భవనం వార్డ్ ఆఫీస్ ఉంటుంది, కింద పైన గ్రంథాలయం ఉంటుంది. దానిలో పోలీస్ స్టేషన్ పెట్టాలని ఆలోచనకు వచ్చారు. అక్కడ ఉన్న ఈ సేవని న్యూ దృష్టి కమిటీలకి షిఫ్ట్ చేయాలని ఆలోచనకు వచ్చింది. అదేవిధంగా చైతన్యపూరి పోలీస్ స్టేషన్ ఇష్యూను బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఏదో ఇష్యూ క్రియేట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం అనేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి అన్న? ఒకటన్నా, ఇప్పుడు రాజకీయ నాయకుడు అన్నట్టు లీడర్ అనే వ్యక్తి పబ్లిక్ కోసం పనిచేయాలి. ఇప్పుడు కాలనీ వాసులు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి, సార్ మా కమిటీలు ఈరోజు మేము న్యూట్రిషన్ కమిటీలు కూడా వాస్తవానికన్నా సగం ఫండ్స్ కాలనీ వాళ్ళు వేసుకున్నారు, సగం ఫండ్స్ జ్యుడిషియల్స్ వాళ్ళు ఇస్తే సగం ఫండ్స్ కాలనీ వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు కట్టించిన కమిటీలు వాళ్ళకే చెందాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి కాలనీ వాసులు అందరూ కూడా రిక్వెస్ట్, ఇప్పుడు కాలనీ వాసులు అందరూ కూడా మేమే స్వయంగా ఇచ్చేస్తున్నాం కాలనీ పోలీస్ స్టేషన్ కంటే సార్ ఎందుకు అబ్జెక్షన్ చేస్తారు? మాకు ఎందుకు అవసరం ఉంటుందండి? ఖచ్చితంగా ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున సుధీరణ గారు కాలనీ వాసుల పక్షాన్ని నిలబడాలి కాబట్టి
మేము అందరూ పోరాటం చేస్తున్నాం, కానీ దాంట్లో రాజకీయం చేయాల్సిన అవసరం ఎమ్మెల్యే గారికి కానీ మాకు కానీ లేదండి. రైట్. అదేవిధంగా డివిజన్లో దోమల నివారణకు మీ సొంత డబ్బులు వెచ్చించి ఆ స్ప్రే చేపిస్తున్న సందర్భాలు కొన్ని చూసినాం మేము, మీ విజువల్స్లలో అయితే సోషల్ మీడియా ద్వారా. కానీ ఏంది ఆ సమస్య ఏంది అసలు? జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేరా ఇక్కడ? అన్న యాక్చువల్గా ఏ సంవత్సరం లేనంత ఈసారి చాలా దోమలు ఉండే. అసలు ఒక మనిషి మీరు చైతన్యపూర్ డివిజన్లో చూడండి, అసలు నిలబడి ఇట్లా ఒక నిమిషం కొన్ని సెకండ్స్ నిలబడలేని పరిస్థితి. చైతన్యపూర్లోనే కాదు, హైదరాబాద్ మొత్తం మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. దోమలు ఇట్లా నిలబడితే ఇట్లా కొట్టుకుంటా ఖర్చు పట్టుకొని టవల్ పట్టుకొని దులుపుకుంటా నిలబడాల్సిన పరిస్థితి. ఆ రోజు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మూసీలో వాళ్ళకు దాదాపు ఫాగింగ్ చేయించడం కానీ, దోమల నివారణ కోసం రెగ్యులర్గా ఫాగింగ్ చేయించడం కానీ, ఒక లిక్విడ్ ఉంటుందండి మూసీలో, లిక్విడ్ వేసి ఆ లావా అనేది స్ప్రెడ్ కాకుండా దోమలకు అవి ఉన్నప్పుడే గుడ్ల రూపంలో ఉన్నప్పుడే చంపేయడానికి కూడా అప్పుడు సుధరణ మూసీ చైర్మన్ ఉన్నప్పుడు నుంచి కూడా కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ఆ రోజు వర్క్ చేయించడం జరిగింది. దాని తర్వాత చాలా స్ప్రెడ్ అయ్యి చాలామంది దోమలకు ఇబ్బంది పడుతున్నాను కూడా ఎమ్మెల్యే గారు స్వయంగా ఒక దోమతెరను ధరించి అసెంబ్లీకి వెళ్ళి మరీ నిరసన తెలపడం జరిగింది. ఆ తర్వాత మా అందరూ కూడా అన్న చాలా ప్రాబ్లం వస్తుందన్న డివిజన్లో కావాలంటే మీ అందరూ ప్రోగ్రాంలు చేయండి అని ఎమ్మెల్యే గారు ఆ రోజు కొన్న మిషన్లతో పాటు మేము కొన్న మిషన్లతో పాటు సొంతంగా డైలీ మేమే ఒక ఆటో పెట్టుకొని వెహికల్ పెట్టుకొని ప్రతి కాలనీ ప్రజలను ఎక్కించుకొని ప్రతి గల్లీ ఫాగింగ్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా వరకు దోమలు తగ్గడంతో చాలామంది కాలనీల నుంచి కూడా మాకు అప్రిసియేషన్ రావడం జరిగింది. ఎందుకు జిహెచ్ఎంసీ అధికారులు చేయాలి కదా పని అన్న. అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళది వెహికల్స్ ఎట్లుంటాయంటే ఎల్బినార్ మొత్తంలో 500 కాలనీలు ఉంటాయి అన్న. 3-4 వెహికల్ పెడితే ఎంతవరకు అవుతుంది అన్న? ఈరోజు ఒక కాలనీ వెహికల్ ఫాగింగ్ చేపిస్తే మళ్ళీ ఆ వెహికల్ ఆ కాలనీకి రావడానికి 15 రోజులు పడుతుంది. డైలీ దోమల ఇప్పుడు ఈరోజు ఫాగింగ్ చేసినంత మాత్రాన 10 రోజుల దాకా అయితే రాకుండా ఉండవు కదన్న. డైలీ ఫాగింగ్ చేయాల్సి వస్తుండే. ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు నిరసన తెలిపారో వెంటనే ఎల్బినార్ కోసం 10 వెహికల్స్ పంపించడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి జిహెచ్ఎంసీ వెహికల్ ఫాగింగ్ ఎంత వస్తుంది మీకు తెలియదు ఏమన్నాను. అది పని ఎక్కువ, దాని ఖర్చు ఎక్కువ, కానీ పొగ రాదు, ఏం రాదు. ఈరోజు మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని. మీరు సొంత మిషన్లు కొన్నారా ఎమ్మెల్యే గారు? అవునన్న, అప్పుడు ఎమ్మెల్యే గారు సొంతంగా మిషన్లు కొన్నారు. మేము కూడా అప్పుడు సపరేట్గా నేను ఒక మిషన్ కొన్నా, అదే మిషన్లతోనే ఫార్మింగ్ చేయడం జరిగింది. మీ డివిజన్లో హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా పడిందంటే ఏం చెప్తారు? చాలా ఇబ్బంది పడ్డామన్నా మేము. యాక్చువల్గా మూసీ బార్డర్లో దాదాపు 8 కాలనీలు 10 కాలనీలు ఉంటాయి మాకు చైతన్యపూర్లో. భవన్ ద్వారకాపురం, గణేష్పురి కాలనీ, పనిగిరి కాలనీ, మారుతినగర్, ఇంద్రనగర్, ఇవన్నీ మూసీ బార్డర్ కాలనీలు అన్న. ఆ కాలనీలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మూసీ చైర్మన్ ఉన్నప్పుడు కనీసం నాది కూడా మూసీ బార్డర్ అపార్ట్మెంట్ ద్వారకాపురంలో, కానీ ఎక్కడ కూడా ఒక సమస్య రాకుండా అసలు ఒక ఇల్లు కూడా కూలగొట్టకుండా కట్టాలనే ప్రతిభాంతన ఆ రోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, సుధరణ గారు ప్రపోజల్ చేయడం జరిగింది. ఇండ్లు కూలగొట్టకుండా ఆ రోజు రివర్ బెడ్ అయితే ఏదైతే ఉందన్న, ఈరోజు రివర్ బెడ్ ఇది కాకుండా మనకు బఫర్ జోన్ మొత్తం కూలగొట్టాలని చాలా నిరసన కార్యక్రమం తెలిపినాము. ఎమ్మెల్యే గారు స్వయంగా ఆరోగ్యం బాగాలేకపోతే కూడా ఆ రోజు మూసీ బాధల పక్షాన నిలవడం జరిగింది. చాలా ఇబ్బందులు పడ్డారు, నిద్రలేని రాత్రులు గడిపారు. మూసీ పక్కన ఉన్న ఇండ్లని ఏ రోజు కూలగొడతారని. మా అపార్ట్మెంట్లో 5 ఫ్లోర్లు ఉంటాయని, 20 ఫ్లాట్స్ ఉంటాయి. మా అపార్ట్మెంట్ వాళ్ళు రోజు నిరసన చేసి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి. ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారు ఆ రోజు మొత్తం మూసీలో ఉన్న డైరెక్షన్ మొత్తం చేసినప్పుడు ఏ రోజు కూడా చందు ఇట్లా మీకు ప్రాబ్లం వస్తుంది అని కూడా ఏ రోజు మా ఎమ్మెల్యే గారు నాకు కూడా చెప్పలేదు. చంద్రశేఖర్ రెడ్డి గారు చైతన్యపూర్ డివిజన్ నుండి ఎందుకు కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటున్నారు ఏం చెప్తారు? అన్న, చంద్రశేఖర్ రెడ్డికి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటన్నా, నేను 24 hours 365 days పబ్లిక్ మధ్యలో ఉంటా. నేనంటూ సపరేట్ బిజినెస్లో కాంట్రాక్ట్లో చేసుకున్న వ్యక్తిని కాదు. నేను కేవలం ప్రజాసేవకు చేయడానికి రాజకీయంకి వచ్చిన అదే పనిలో ఉన్న. రేపు భవిష్యత్తులో కూడా నేను ఈరోజు ఎలా ఉన్నానో రేపు గెలిచిన తర్వాత కూడా అలాగే ఉంటా. ఈరోజు నేను 600 మందికి పింక్ రేషన్ కార్డులు ఇచ్చిన, 400 మందికి వైట్ రేషన్ కార్డులు ఇచ్చిన. పింఛన్లకు లెక్కనే లేదు. దాదాపు ఆధార్ కార్డులు అయితే మీరు నమ్ముతారో విద్యుత్ కమిటీలో దాదాపు 2 నెలలు నేను సెంటర్ పెట్టి నడిపిస్తే 8,500 మందికి ఆ రోజు ఆధార్ కార్డు వాల్యూ తెలియదు పబ్లిక్. ఈరోజు ఆధార్ కార్డు లేనిది ఏది కాదు. నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి బతిమలాడి ఆ రోజు నాకు సెంటర్ లేకపోతే కూడా పిఎన్టీ కాలనీ సెంటర్ ఉంటే నేను విద్యుత్ కమిటీలో దాదాపు 2 నెలలు నేనే స్వయంగా నడిపించిన. డబల్ బెడ్రూమ్లు ఇప్పించిన. ఎక్కడ కాలనీ ఏ సమస్య వచ్చినా రోజు డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, జిహెచ్ఎంసీ సంబంధించిన వాటర్ వర్క్స్ కానీ, కరెంటుది కానీ, స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కూడా ప్రతి ఇయర్ నేను ఎన్ని డిస్కౌంట్ చేస్తాను సార్కి తెలుసు, పబ్లిక్ అంతా తెలుసు. సీఎం ఫండ్స్ కానీ ఎల్ఓసీలు కూడా అదే రకంగా ఇప్పిస్తూనే ఉంటా. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ పంచాయతీలో నూరుతూనే ఉంటా. ఎవరికి ఏ సమస్య వచ్చినా పర్సనల్ వ్యక్తికి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నా కూడా ఈరోజు చందు నెంబరు చైతన్యపూర్ డివిజన్లో ప్రతి ఇంట్లో నెంబర్ ఉందంటే నేను ఆ రకంగా వాళ్ళకి వాళ్ళ ఇంటి మనుషులక అయిపోయినాను. కానీ ఇక్కడ మీరు స్థానికులు కాదు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకన్నా సీనియర్ నాయకులు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు ఉన్నారు. థర్డ్ పాయింట్,
ఆల్రెడీ ఇంతకుముందు గతంలో కార్పొరేటర్ చేసిన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కాదని మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? నేను అదే అన్న, ఇప్పుడు నాకు తేడా ఏంటంటే, సరే ఎవరైనా ట్రై చేయొచ్చు అన్న, తప్పేం లేదు. ఉద్యమ నాయకులు ఉన్నారు, ఎక్స్ కార్పొరేటర్ ఉన్నాడు, ఇంకా ఇప్పుడు మాతో కూడా 5-6 మంది ఆస్పిరెంట్లు కూడా ఉన్నారు. నేను నాకు తేడా ఏంటంటే, నేను ఇందాక చెప్తున్నట్టు 24 hours 365 days పబ్లిక్లో ఉంటాను. కానీ వాస్తవానికి మీరు ఇప్పుడు 365 రోజులు మీరు పబ్లిక్లో ఉండవచ్చు కాదనట్లేము, కానీ మీరు ఇక్కడ స్థానికులు కాదు కదా, కనీసం మీకు ఓటు హక్కు అన్న ఉందా మీ డివిజన్లో? నా ఓటక్ నా దాదాపు 25 ఏళ్ళు అన్నాయిడా, నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి. ప్రస్తుతం మనం కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్న లొకేషన్ ఇది ఏ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది, ఏ డివిజన్ కిందకి వస్తుంది అన్న? ఇది యాక్చువల్గా నేను ఇప్పుడున్న తిరుమల హిల్స్లో, ఇది మలక్పేట కిందకి వస్తుంది. అయితే యాక్చువల్గా నాది ద్వారకాపురంలో నన్ను కనీసం మీరు ఉన్న ఇల్లు కూడా మన ఇంటర్వ్యూ చేస్తున్న ప్రదేశం కూడా, మీరు నివసిస్తున్న ప్రదేశం కూడా అది మీ డివిజన్ కిందకి రాదు, మీ కాన్స్టిట్యున్సీ కిందకి రాదు. అదే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఆస్పిరెంట్లు అందరూ కూడా మీరు కనుక్కోండి ఎవరు డివిజన్లో అంటే. నేను యాక్చువల్గా షిఫ్ట్ అయ్యి 1.5 year అయింది. నా భార్యకి హెల్త్ ఇష్యూస్ మూసి పక్కలో ఉంటుంది మా అపార్ట్మెంట్. ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక 1 year 1.5 year కొంచెం ఆమెకి రెస్ట్ అవసరం గవర్నమెంట్ ఇచ్చారు నా భార్య. తనకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి తన కోసం నేను ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా నేను ద్వారకాపురం షిఫ్ట్ అవుతాను. నాకు ఇల్లు ఉందాడ సొంతంగా, నాకు ఓటక్కు ఉంది, మా అమ్మకు ఉంది, మా నాన్నకు ఉంది, నా భార్యకు ఉంది, మా తమ్మునికి అక్కడే ద్వారకాపురంలో నా ఉన్న సొంత ఇంట్లోనే ఓటక్కు ఉందన్న. రాత్రి మాత్రం ఇక్కడ ఉంటా. నేను మళ్ళీ మార్నింగ్ లేసాను, నైట్ దాకా నేను చంద్రంపూడి డివిజన్. వాస్తవానికి మీకన్నా ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళ ఆర్థిక బలంతో పోల్చుకుంటే మీరు డౌనే వాస్తవానికి. కానీ ఏ విధంగా తట్టుకోగలుగుతారు అనేది ప్రతిసారి ఆర్థిక బలం అనేది పనిచేయదన్న. పబ్లిక్లలో పేరు ఉండాలి, పబ్లిక్ల నుంచి రావాలి లీడర్. ఆర్థికంగా కంపల్సరీ అవసరమే అన్న. ఇప్పుడున్న ఎలక్షన్లో ఖచ్చితంగా ఆర్థిక బలం అనేది ఉండాలి. ఆ రకంగా అన్ని విధాలు కూడా నేను సెట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎలక్షన్లు ఎంత ఖర్చు అయినా పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాను. రైట్. ప్రధానంగా మీ డివిజన్లో ఉన్న సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు అన్న? యాక్చువల్గా వాస్తవానికి ఇప్పుడు ఎప్పుడు లేని ప్రాబ్లం ఈసారి వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక రోడ్లది అంటే రెగ్యులర్గా రోడ్లది నడుస్తూనే ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు ఎక్కువ ఉన్న పెద్ద సమస్య అంటే మూసీ సమస్య అన్న. మూసీదే ప్రాబ్లంగా పబ్లిక్ అందరూ కూడా భయభ్రాంతులతోనే బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉన్నది. రోడ్లు అనేది, డ్రైనేజ్ అనేది, లైట్లు అనేది, కామన్ వాటర్ అనేది రెగ్యులర్ సమస్య అన్న. అది ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూనే ఉన్నామన్న. మీకు కార్పొరేటర్ టికెట్ ఇస్తే, ఒకవేళ మీరు కార్పొరేటర్ అయితే మీ ప్రణాళిక ఏంటి అసలు అన్న? నేను యాక్చువల్గా సుధరణ లాంటి ఒక సుధరణ గారి రాజకీయం ఎలా ఉందో ప్రతిరోజు ప్రతి నిమిషం అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉండే వ్యక్తిగా నాకు పేరు తెచ్చుకోవాలని ఉంది. నేను ఈరోజు ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నానో రేపు గెలిచిన తర్వాత కూడా అదే ఆర్థిక పరిస్థితుల్లో ఉంటా. ఎవరు ఏ ఒక్క సమస్య ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నము చేయను. మీకు తెలుసు ఇప్పుడు కార్పొరేటర్లు అంటేనే ఎట్లుంటుందో, ఎలా పేరు సంపాదించారో మీకు తెలుసు. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలనేది నేను తీసుకురావాలని కోరికతో ఉన్నా. నేను ఒకసారి గెలిస్తే మళ్ళీ నేను ఇంట్లో ప్రతి ఒక్కరు చందు అంటే ఏ మనిషిని చూసి ఇట్లా ఓటేసే రకంగా నేను పనిచేస్తాను ఖచ్చితంగా. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? దరిద్రం పాలన అన్న. ఇంత వరస్ట్ పాలన అనేది ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళని అడిగినా కూడా చెప్తారు. వాళ్ళు ఎందుకు ప్రజాపాలన పేరు అదే పార్టీలో కొన్ని రోజులు మీరు కొనసాగారు కదా. అవునన్నా, రాజకీయమే కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైంది. వాస్తవమే కార్తీక్ అన్న. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చినాము. ఆ రోజు మన ఎమ్మెల్యే గారితో పాటు ప్రయాణం చేసినాము. జరిగిన సంఘటనలు మీకు కూడా చెప్పిన. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పాలన ఒక మంత్రి కూడా చేయలేని ఒక వ్యక్తిని తీసుకుపోయి సీఎం పదవిలో కూర్చోబెడితే ఆయన పరిపాలన చేతగాక ఈరోజు మూసిబాదులు ఇండ్లు కూలగొట్టడము, లేకపోతే కనీసం ఏ వర్గం సంబంధించిన వాళ్ళకన్నా ఒక సంతోషంగా ఉన్నారన్న. వాళ్ళు ఇప్పుడు వచ్చినాక హైదరాబాద్లో ఆలోచిద్దామన్నా. వాళ్ళు పలానా ప్రాజెక్ట్ చేసిరా, పలానా ఫ్లైఓవర్ వేసిరా, కనీసం ఏ దానికన్నా ఒక బడ్జెట్ కేటాయించరా. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమేమి చేశారంటే మేము ముందే చెప్తామన్నా. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా పలానా పెద్ద కార్యక్రమం ఒకటి చేసిరని చెప్పమన్నా. బీఆర్ఎస్ పార్టీలో చేసిన ఫ్లైఓవర్లో ఇప్పుడు వాళ్ళు ఓపెనింగ్ చేస్తారు, ప్రారంభోత్సవం చేస్తారు తప్ప సొంతంగా వాళ్ళు సాధించింది ఏం లేదు. ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఉన్న సిటీని మొత్తం హైదరాబాద్లో ఉన్న బడ్జెట్లు రాకుండా చేసి ఈ హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఒక్కొక్కరు బిజినెస్ లేక చాలా ఇబ్బంది పడుతుంది. మేమంటే రోజు పబ్లిక్లలో తిరుగుతాం కాబట్టి వాళ్ళు చెప్తున్న సమస్యలకి మేము ఏదో ఒక రాజకీయ నాయకుని నేను కూడా కామన్ పర్సన్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు బాధ పలాని వర్గం అనేది కూడా సంతోషం లేకుండా ఉంది. రైట్. అదేవిధంగా ఎస్ఐఆర్ అంశాన్ని ఏ విధంగా చూస్తారంటే ఏం చెప్తారు? అదే అన్న, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా సార్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మేము కూడా మా కార్యకర్తలకు కానీ మన మొత్తం కాలనీ వాసులు కూడా ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాం. అది కొన్ని ఓట్లు కూడా అది మంచి కార్యక్రమే యాక్చువల్గా. ఎందుకంటే డబల్ ఓట్లు ఉన్నాయి, తీసేయాలి. ఊర్లు ఉన్న హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి డబల్ ఓట్లు. ఎందుకంటే ఎల్బీనగర్ కౌన్సిల్ 5,70,000 ఓట్లు అన్న. అందులో నీకు ఎన్ని వెళ్తాయన్నా? ఇక్కడ ఓటు ఉంటుంది, ఊర్లో ఓటు ఉంటుంది. కరెక్ట్ ఈ ఎలక్షన్లో ఓటేసే టైంకి అటు ఊరికి పోయి ఓటేస్తాడు. కరెక్ట్ ఇక్కడే ఉండి ఇక్కడే ఉన్న వాళ్ళు ఓటేసే వాళ్ళకి ఓట్లు ఉండాలి.
పర్మనెంట్ ఇక్కడ సెట్ అయినాడు. వాళ్ళు ఊర్లో ఇక్కడ 2 ఉన్నప్పుడు ఆటోమేటిక్ కొంతమంది ఊర్లకే ఓటేస్తారు. అది సార్ ద్వారా నిజంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఏం చెప్తారు? నేను మీలో ఒకడిని, మీ ఇంటి మనిషిని. ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు ఏ పదవి లేకుండా నేను ఏ రకంగా రాజకీయం చేస్తూ వచ్చాను. రేపు నాకు పదవి రేపు మీ ద్వారా నేను కార్పొరేటర్గా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఈరోజు మీలో ఒకటిగా ఎట్లా ఉన్నానో రేపు పదవి వచ్చినా కూడా అదే రకంగా ఉంటానని మాటిస్తున్నాను. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.